ఏ సీఎం ఇలాకల్నే తాగునీళ్లు లేక బిందెలతోటి నిరాహార దీక్షలు ధర్నాలు చేసే కాడికి వచ్చింది. ఆర్టీసీ బస్సులు లేక 10th క్లాస్ విద్యార్థుల తిప్పలు, పరీక్షలకు పోవాలంటే టాటా ఏసీల దిక్కు, రోడ్డు నిర్మాణ పనుల్లో నాసిరకం అనుమతి, రైతు బంధు అడిగిన గోస చెప్పుకున్న కేసులే, అడుగుదామంటే సీఎం అందడు అధికారులు దేకరు అన్న తిరుపతి రెడ్డి దగ్గరికి పోతే భూతు పురాణం, కొడంగల్లో అనాధికార నేతలదే రాజ్యం, అధికారులు వారి చెప్పు చేతల్లోనే. మొత్తానికి రేవంత్ రెడ్డి ఇలాకా అంటే అదేదో ఆఫ్ఘనిస్తాను లేకపోతే ఆ తాలిబాన్లు ఉన్న రాష్ట్రం లెక్క చేసి పడేసిన దాన్ని. ఆఖరికి 3 నెలలు కాకముందే అక్కడ నీ ఇలాకాల బిందెలతోటి బిందెలు పట్టుకొని నీళ్లు లేక అవగోలించే పని అయింది. ఇక ఉచిత బస్సు ప్రయాణం అంటే ఉచిత బస్సు ప్రయాణంలో సీట్లు లేక 10th క్లాస్ విద్యార్థులు గిట్లా టాటా ఏసీలో ఎక్కిపోయే దుస్థితి వచ్చే. ఎక్కడికి తెచ్చినావు పాలన, ఏం చేస్తానో పాలన? నీ అన్న దగ్గరికి పోయి అడుగుతానేమో భూతు పురాణం తిడతానట రేవంత్ రెడ్డి గారు. రైతు బంధు అడిగిన భూతు పురాణమే, నీళ్ళు అడిగిన భూతు పురాణమే, బస్సులు అడిగిన భూతు పురాణమే, ఏది అడిగినా నీ అన్న భూతు పురాణమే తిడతానట. గట్లున్నది ఈ పనేమో.